I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, ever, ever. బాగున్నారా? పిల్లల్ని చదివిస్తున్నారా? చదివించండి, ఓకేనా? నా పేరు అమలా, మీరు చూస్తున్నది అమలా టెక్ టైడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్లాంట్స్ అండ్ ట్రీస్. ప్లాంట్స్ అంటే ఏంటి, ట్రీస్ అంటే ఏంటి, వీటి వల్ల యూసేజెస్ ఏంటి, వీటిని ఎలా గ్రోత్ చేయాలి అన్నదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా వినండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకెంత ఆఫ్ మైండ్ ఉంటుందో పిల్లలకు కూడా ఆఫ్ మైండ్ అయిపోద్ది. సో మీరు ఏదైనా సరే వినేది ఇదే కాదు, ఏది విన్నా సరే క్లియర్గా అయితే విన్న తర్వాతే పిల్లల దాకా పిల్లలకి రీచ్ చేయండి. ఎందుకంటే మీరు సగం వినేసి సగం చెప్పడానికి ట్రై చేస్తారనుకో, వాళ్ళకి చెప్పేటప్పుడే ఇంట్రెస్ట్ ఉందా లేదా దాన్ని బట్టి మనం చెప్పే విధానం బట్టి పిల్లలు అయితే క్యాచ్ చేస్తారు. అంతే తప్ప మీరు కొంచెం వినేసి అదే చెప్దాంలే అనుకుంటే కనుక వాళ్ళకి కాన్సెప్ట్ అన్నది అర్థం కాదు. మనం ఎంత చేసేది వాళ్ళ కాన్సెప్ట్ అర్థం అవడం కోసమే కదా. సో నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చివరి వరకు చూడండి, ఓకేనా? ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఎల్కేజీ ఈవీఎస్ టాపిక్ నెంబర్ 6, ప్లాంట్స్ అండ్ ట్రీస్. ప్లాంట్స్ కోసం, ట్రీస్ కోసం చెప్పినప్పుడు పిల్లలకి ఒక ఇమేజ్ అయితే వేయండి. లైక్ ఇలాగా, ఇది ప్లాంట్. ఈ ప్లాంట్ ఇమేజ్ వేసి దానికోసం మనం పార్ట్స్ కోసం చెప్తాం కాబట్టి ఆ పార్ట్స్ ఎక్కడ ఉంటాయి కూడా వాళ్ళకి చూపించండి. ఈ విధంగా చూపించడం వల్ల వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ప్లాంట్స్ అంటే ఎలా ఉంటాయి, రూట్స్ అంటే ఎలా ఉంటాయి, స్టెమ్ అంటే ఎలా ఉంటుంది, ఫ్లవర్ అంటే ఎలా ఉంటుంది, ఫ్రూట్స్ అంటే ఎలా ఉంటాయి, ఒక క్లారిటీ అన్నది వస్తుంది. మెయిన్ మాత్రం పిక్చర్ అన్నది డ్రా చేసుకోండి, ఓకేనా? వాట్ ఆర్ ప్లాంట్స్? అసలు ప్లాంట్స్ అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ అవుతాయి ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. వాట్ ఆర్ ప్లాంట్స్? ప్లాంట్స్ ఆర్ లివింగ్ థింగ్స్ దట్ గ్రో ఇన్ ది గ్రౌండ్. దే ఆర్ గ్రీన్ అండ్ హ్యావ్ డిఫరెంట్ పార్ట్స్. ప్లాంట్స్ అన్నవి లివింగ్ థింగ్స్. ఇది గ్రౌండ్ నుంచి గ్రో అవుతాయి, లైక్ భూమి నుంచి ఈ ప్లాంట్స్ అన్నవి ఎదుగుతాయి అన్నమాట. ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇందులో డిఫరెంట్ పార్ట్స్ అన్నవి ఉంటాయి. అర్థమైంది కదా ప్లాంట్స్ అంటే? ఇప్పుడు పార్ట్స్ చూద్దాం. పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్. రూట్స్. మెయిన్ మనం ప్లాంట్లో అన్న ట్రీస్లో అన్న మనకు ఫస్ట్ ఏంటి, రూట్. నేను అందుకనే ప్రతిదీ బేస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను. దేనికన్నా బేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకని బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ట్రీ అవ్వని, లైఫ్ మనుషుల లైఫ్ అవ్వని ఏదైనా సరే చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది, ఓకేనా? రూట్స్. రూట్స్ గ్రో అండర్ ది గ్రౌండ్ అండ్ హెల్ప్ ది ప్లాంట్ డ్రింక్ వాటర్. రూట్స్ ద్వారానే ప్లాంట్ అన్నది గ్రో అవుతుంది. ఇది రూట్స్ ఎక్కడ ఉంటాయి, గ్రౌండ్లో ఉంటాయి, లైక్ భూమిలో ఉంటాయి అనమాట. చూసారా ఇక్కడ రూట్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి ల్యాండ్ కింద ఉన్నాయి, భూమిలో ఉన్నాయన్నమాట. వీటి వల్లనే మనకి ట్రీ అన్నది ఎదుగుతుంది అనమాట. ఈ రూట్స్కి వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ అనమాట. ఈ రూట్స్కి వాటర్ వేయడం వల్లే ఈ ప్లాంట్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట. అందుకనే నేను పిక్చర్ వేసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను, ఓకేనా? స్టెమ్. ది స్టెమ్ హెల్ప్స్ ది ప్లాంట్ స్టాండ్ టాల్ అండ్ సెండ్స్ వాటర్ టు ఆల్ ది పార్ట్స్. స్టెమ్ చూసారా, స్టెమ్. ఇదంతా స్టెమ్ అనమాట. ఈ పార్ట్ అంతా ఏంటి, స్టెమ్. ఈ స్టెమ్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఒక ప్లాంట్ స్టాండర్డ్గా లైక్ ఇలా నిలబడాలంటే, ప్లాంట్ అన్నది ఇలా స్టాండర్డ్గా నిలబడాలంటే స్టెమ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది రూట్స్ ద్వారా ఈ స్టెమ్ అన్నది గ్రోత్ అవుతుంది. ఇది గ్రోత్ అవ్వడం వల్ల మిగతా పార్ట్స్కి, సబ్ పార్ట్స్ ఉన్నాయి కదా మనకి, ఇవి సబ్ పార్ట్స్ అన్నిటికి వాటర్ అన్నది సప్లై చేస్తుంది అనమాట. అర్థమైంది కదా? స్టెమ్ రూట్స్ ద్వారాకేమో స్టెమ్ వెళ్తుంది, స్టెమ్ ద్వారా మిగతా రిమైనింగ్ పార్ట్స్కి అన్నిటికి వాటర్ అన్నది ఫ్లో అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ లీవ్స్. లీవ్స్ ఆర్ గ్రీన్ కలర్. నేను కలర్స్ చెప్పేటప్పుడు గ్రీన్ కలర్ ఏమున్నా సరే ఆప్టికల్స్ చూపించాను, అందులో లీఫ్ కూడా చూపించమన్నా. సో లీఫ్ అన్న పిల్లలకి గ్రీన్ కలర్ అని ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. లీవ్స్ ఆర్ గ్రీన్ అండ్ దే మేక్ ఫుడ్ ఫర్ ది ప్లాంట్ యూజింగ్ సన్లైట్. లీవ్స్ అసలు ట్రీస్కి ఎందుకు ఉపయోగపడతాయి, అసలు లీఫ్ వల్ల ఉపయోగం ఏంటంటే, లీఫ్ అన్నది లైటింగ్ ద్వారా తన ఫుడ్ని తనే ప్రిపేర్ చేసుకుంటుంది. ఆ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ద్వారానే మనకి ట్రీస్ అన్నది గ్రోత్ అవుతుంది. ట్రీస్ ఎలాగా ఫుడ్ని
తీసుకుంటుంది లీవ్స్ ద్వారా, అది కూడా సన్లైట్ ద్వారా. ఓకేనా, అందుకనే ప్లాంట్స్ సన్లైట్లో పెట్టండి అని చెప్పి అంటారు. ఓకేనా. ఫ్లవర్స్, కొన్ని ట్రీస్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, అవునా కదా. మనం ఇప్పుడు ప్లాంట్స్ మ్యాక్సిమం ఫ్లవర్సే ఉంటాయి, అవునా కదా. సో ఫ్లవర్స్, సమ్ ప్లాంట్స్ హ్యావ్ ఫ్లవర్స్, దే ఆర్ కలర్ఫుల్ అండ్ మేక్ ది ప్లాంట్స్ లుక్ బ్యూటిఫుల్. మన చుట్టూ గార్డెన్ ఉంటుంది కదా, ఆ గార్డెన్లో మన ఫ్లవర్స్ వస్తాయి ప్లాంట్స్కి, దానివల్ల ఏంటంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది హౌస్, అవునా కదా. పిల్లలకి ప్రతిదీ కూడా విజువలైజేషన్ చూపిస్తూనే చెప్పండి. మ్యాక్సిమం ఒకవేళ గార్డెన్ లేకపోతే కనీసం, నేను ప్రీవియస్ వీడియోలో కూడా నర్సరీ వాళ్ళకి చెప్పేటప్పుడు వీక్లీ వన్స్ అన్నా సరే, లేదా మంత్లీ వన్స్ అన్నా సరే గార్డెన్కి తీసుకెళ్ళండి అని చెప్పి, నర్సరీకి కానీ గార్డెన్కి కానీ ఏమన్నా సరే పార్క్లో కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, అలా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి అది మంచి ఆక్సిజన్ వస్తుంది. దాంతో ఏంటంటే దాంతోపాటు వాళ్ళకి ప్లాంట్స్ కోసం, ఫ్లవర్స్ కోసం ఒక ఐడెంటిఫికేషన్ అన్నది వస్తుంది. ఓకే కదా. వై ఆర్ ప్లాంట్స్ ఇంపార్టెంట్, అసలు ప్లాంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ప్లాంట్స్ గివ్స్ అస్ ఫుడ్, క్లీన్ ఎయిర్ టు బ్రీత్. ప్లాంట్స్ మనకి ఏంటండి, ఫుడ్ని ఇస్తాయి. ప్లాంట్స్ మనకి ఫుడ్ని ఇస్తాయి ఏంటి, ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది. దానివల్ల మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, ఆక్సిజన్ తీసుకొని మనం విడుదల చేసేది ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. సో ట్రీస్ వల్ల మనం ఆక్సిజన్ అన్నది తీసుకుంటాం, అంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. అందుకని ఈవినింగ్ టైం వాకింగ్ కట్టే వెళ్తే గార్డెన్స్లో ఎక్కువ ట్రీసే ఉంటాయి, ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అనమాట. దానివల్ల మనం హెల్తీగా కూడా ఉంటాం. అండ్ దే మేక్ ది వరల్డ్ లుక్ ప్రిటీ. చూడండి, ఎక్కడికి వెళ్ళా సరే ప్లాంట్స్ లేని ఇల్లు ఉండదు, ట్రీస్ లేని రోడ్లు ఉండవు. దానివల్ల ఏంటంటే కొంచెం నీట్గా, అందంగా వరల్డ్ అన్నది కొంచెం ప్రిట్టీగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. మనకి ప్లాంట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, రోజ్ ప్లాంట్, తులసి, గ్రాస్ ప్లాంట్స్ మనం పెంచుకోవాలి, కానీ చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఓకేనా. అసలు ప్లాంట్స్ ఎలా పెంచాలి, ఇది మెయిన్ కాన్సెప్ట్. పిల్లలకి ఈ కాన్సెప్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అసలు ప్లాంట్స్ ఎలా పెంచాలి, ఏ విధంగా పెంచాలి, అది చిన్నప్పటి నుంచే పిల్లలకైతే అలవాటు చేయండి, అది చాలా బెస్ట్. వాట్ యు నీడ్, అసలు ప్లాంట్స్ పెంచడానికి ఏం కావాలి, వీ నీడ్ టు సీడ్స్. కొన్ని ఫ్రూట్స్లో చెప్పాను ఆల్రెడీ, ఫ్రూట్స్లో చెప్పాను కదా నేను, కొన్ని ఫ్రూట్స్లో అయితే సీడ్స్ ఉంటాయి, లైక్ ఆరెంజ్ కానీ, కివీ కానీ, ఇట్లా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, అందులో సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ ద్వారా ప్లాంట్స్ పెంచడానికి సీడ్స్ కావాలి. మెయిన్ విత్తనాలు, సాయిల్, మట్టి, వాటర్ అండ్ సన్లైట్. చెప్పాను కదా, మెయిన్ ట్రీ పెరగాలంటే వాటర్, సన్లైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. స్టెప్స్ టు గ్రో ఏ ప్లాంట్, అసలు ప్లాంట్స్ ఎలా గ్రో చేయాలనేది స్టెప్ వైజ్ మనం నేర్చుకున్నాం. స్టెప్ 1, ఫస్ట్ వీ టేక్ ఏ స్మాల్ సీడ్స్ అండ్ పుట్ ఇన్ టు ది సాయిల్. ఇది మాత్రం పిల్లలతో మాత్రం చేయించండి. ఓకేనా. ఏదో ఒక్క ప్లాంట్, జస్ట్ వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కావాలి. ఏదన్నా సరే పిల్లలకి కాన్సెప్ట్ వైజ్ చెప్తే వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుంటారు. సో నేను ఏది చెప్పినా సరే పిల్లలతో దగ్గరుండి అయితే చేయించండి. ఇది చెప్పే కంటే చేయిస్తే చాలా ఈజీగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మ్యాక్సిమం ప్రాక్టికల్గా చేయించండి. ఓకేనా. స్టెప్ 1, ఫస్ట్ వీ టేక్ ఏ స్మాల్ సీడ్స్ అండ్ పుట్ ఇన్ ఉంటుంది సాయిల్. కొన్ని సీడ్స్ తీసుకొని అది మట్టిలో పెట్టమని చెప్పాలి. తర్వాత వి గివ్ సమ్ సీడ్స్, సమ్ వాటర్, బట్ నాట్ టూ మచ్. ఇది విత్తనాల్ని సాయిల్లో వేసి దాన్ని ఇలా మూసేసి సమ్ వాటర్ వేయాలి, బట్ నాట్ టూ మచ్. ఎక్కువ వాటర్ మాత్రం వేయకూడదు. పిల్లలకి అది కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు వాటరు వేయాలన్నారు చెప్పేసి వేసేస్తారు. సో ఇది డెఫినెట్లీగా వాళ్ళకి మెన్షన్ చేయండి, డూ నాట్ టూ మచ్, ఎక్కువ వాటర్ వేయకూడదు. స్టెప్ 3, నౌ వి పుట్ ది ప్లాంట్ వేర్ ఇట్ కెన్ గెట్ సన్లైట్ బికాస్ ప్లాంట్స్ నీడ్స్ లైట్ టు గ్రో. అప్పుడు పిల్లలకి చెప్పండి, ప్లాంట్స్ లైట్ ఫోకస్ ఎక్కడుందో అక్కడే ప్లాంట్స్ అన్నది పెట్టాలి. దానివల్ల సన్లైట్ వస్తుంది, సన్లైట్ వల్ల వాటి ఫుడ్ని వాళ్ళు అవి తయారు చేసుకొని దానివల్ల ప్లాంట్ అన్నది గ్రోత్ అవుతుంది అని క్లియర్గా పిల్లలకైతే చెప్పండి. ఆ ప్లాంట్ సన్లైట్ మస్ట్ అండ్ షుడ్, వాటర్ ఎంత ఇంపార్టెంటో సన్లైట్ కూడా అంత ఇంపార్టెంట్ అని పిల్లలకి చెప్పండి. ఎవ్రీడే we give it some water and watch its grow into a small plant then a big plant.
అర్థమైందా? ఎవ్రీడే ఎవ్రీడే ప్రతిరోజు దానికన్నది వాటర్ అన్నది వేయాలి. దానివల్ల చిన్న చిన్న కొంచెం కొన్ని మొలకలు వస్తాయి, అలాగలా గ్రోత్ అన్నది అవుతుంది. దాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేయాలి. దీనివల్ల పిల్లలకి ప్లాంట్ అనేది ఎలా గ్రోత్ అవుతుంది, వాళ్ళు మర్చిపోయినా సరే మీరు ప్రతిరోజు పిల్లలకైతే వాళ్ళ చేత్తో వాళ్ళు వేసింది కాబట్టి ప్రతిరోజు కొంచెం మీరైనా సరే కేర్ తీసుకొని వాళ్ళు కొంచెం ప్లాంట్ అయ్యేంత వరకు కొంచెం కేర్గా చూసి వాళ్ళకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది అన్నమాట. నేను వేసాను ఈ ట్రీ, నేను వేసాను ఈ ప్లాంట్, దీనివల్ల ఇది గ్రోత్ అయ్యింది అని చెప్పేసి పిల్లలు చిన్న హ్యాపీనెస్ అనమాట. యాక్టివిటీ, ప్లాంట్స్ కోసం యాక్టివిటీస్ చేయించాలి. ఇప్పుడు నేను చెప్పాను చూడు, అదంతా పిల్లలతో చేయించడం వల్ల వాళ్ళకి వన్ బై వన్ ప్రాసెస్ అన్నది ఎలా గ్రోత్ అవుతుంది ఏంటన్నది కూడా పిల్లలకైతే అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ట్రీస్. ట్రీస్ కూడా సేమ్ ప్లాంట్స్ ద్వారానే ట్రీస్ అన్నది గ్రోత్ అవుతాయి. కొన్ని అంతే కదా, ప్లాంట్స్ నుంచే ట్రీస్ అన్నది వస్తాయి. కొన్ని ఏమో ప్లాంట్స్గా ఉండిపోతాయి, కొన్ని ఏమో ట్రీస్గా ముందుకెళ్తాయి అనమాట. అంటే ఫార్వర్డ్ నెక్స్ట్ స్టెప్ ట్రీస్గా అవుతాయి అనమాట. వాట్ ఆర్ ట్రీస్? ట్రీస్ అంటే ఏంటి? ట్రీస్ ఆర్ బిగ్ ప్లాంట్స్ దట్ గ్రో టాల్ అండ్ స్ట్రాంగ్. ట్రీస్ అన్నది ఏంటి? బిగ్ ప్లాంట్. చెప్పాను కదా, ప్లాంట్సే ట్రీస్గా మారుతాయని చెప్పాను కదా. ట్రీస్ ఆర్ బిగ్ ప్లాంట్ దట్ గ్రో టాల్ అండ్ స్ట్రాంగ్. ట్రీస్ ఏంటి? టాల్గాను ఉంటాయి, స్ట్రాంగ్గాను ఉంటాయి. దే లీవ్స్ ఫర్ ఏ లాంగ్ టైం. ఇవి చాలా కాలం ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా? ట్రీస్ ఏంటి? చాలా కాలం ఉంటాయి. ప్లాంట్స్ ఏంటంటే అది చాలా చిన్నగా ఉంటాయి ప్లాంట్స్. లైక్ మేబీ ఒక 6 feet అంతవరకునే ఉంటాయి, లేదా ప్లాంట్స్, లేదంటే 5 feet అంతవరకునే ప్లాంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే కొన్ని రోజులు అంటే, కానీ ట్రీస్ అట్లా కాదు, మనం చూస్తూనే ఉంటాం సరౌండింగ్లో ట్రీస్ ఎంత టాల్గా ఉంటాయో. ఓకేనా? ఏ కాన్సెప్ట్ చెప్పినా సరే మీరు పిక్చర్ మాత్రం ఖచ్చితంగా డ్రా చేయాలి. దాన్ని డ్రా చేయడం వల్ల మీరు చెప్పే కాన్సెప్ట్ ప్రతిదీ మీరు ఇక్కడ ఫింగర్ పెట్టి పాయింట్ పెట్టి చూపిస్తే వాళ్ళకి రూట్స్ అంటే ఎలా ఉంటాయి, ఫ్లవర్స్ ఎలా ఉంటాయని క్లారిటీ వస్తుంది. ఓకేనా? అసలు ట్రీస్లో పార్ట్స్ ఏముంటాయి? పార్ట్స్ ఆఫ్ ఏ ట్రీస్. రూట్స్, ఇవి మనకేంటి? రూట్స్. ట్రీస్లో ఉండే రూట్స్. ది రూట్స్ గ్రో అండర్ ది గ్రౌండ్ అండ్ హెల్ప్ ది ట్రీస్ డ్రింక్ వాటర్. మనం ఆల్రెడీ ప్రీవియస్లో మెన్షన్ చేశాను కదా ప్లాంట్స్లో. ఈ రూట్స్ వల్లే ట్రీ అన్నది గ్రోత్ అవుతుంది. వాటర్ కూడా మనం రూట్స్కి వేయాలి. రూట్స్కి వేయడం వల్ల ట్రీ అన్నది బాగా గ్రోత్ అవుతుంది అనమాట. ట్రంక్ అనమాట. ఇదేమో ట్రంక్ అనమాట. ఇదేంటి మనకి పార్ట్ అంతా ట్రంక్ చూసారా మనకి ఎంత పెద్దగా ఉంటుందో. దీనివల్లే బ్యాక్ బోన్ అనమాట దానికి, ట్రీకి. మన బ్యాక్ బోన్ ఎలాగో ట్రీకి కూడా బ్యాక్ బోన్ అనమాట ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ట్రీ అంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అండ్ లాంగ్ టైం ఉంటుంది. ఓకేనా? ది ట్రంక్ ఈజ్ లైక్ ది ట్రీస్ బాడీ. చెప్పాను కదా, ట్రీస్ బాడీ అనమాట. ఇట్స్ ఏ బిగ్ అండ్ స్ట్రాంగ్. చెప్పాను కదా, బిగ్ అండ్ స్ట్రాంగ్, హెల్పింగ్ ది ట్రీ స్టాండ్ టాల్. దానివల్లే ట్రీ అన్నది ఇలా స్టాండర్డ్ వెర్షన్లో ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? బ్రాంచెస్ కమ్ అవుట్ ఆఫ్ ది ట్రంక్ అండ్ దే హోల్డ్ ది లీవ్స్ అండ్ ఫ్రూట్స్. చూసారా మనకి బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఇలా సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, చూడండి ఇవన్నీ బ్రాంచెస్ అని. ఇవన్నీ ఇందులో నుంచి వచ్చినాయి మనకి ట్రంక్ ద్వారా. ట్రంక్ సబ్పార్ట్స్ ఏంటి? బ్రాంచెస్ అనమాట. ఈ బ్రాంచెస్ ద్వారానే మనకి ఫ్రూట్స్ అన్నా, లీవ్స్ అన్నా, లేదంటే ఫ్లవర్స్ అన్నా ఇవన్నీ స్ప్రెడ్ అవుతాయి. ఆ బ్రాంచెస్ ద్వారానే స్ప్రెడ్ అవుతాయి అనమాట. ఓకేనా? చూసారా ఇక్కడ లీఫ్, ఇక్కడ ఫ్లవరు, ఇక్కడ ఫ్రూటు. చూసారా ఈ బ్రాంచెస్ ద్వారానే కదా మనకి ఇవన్నీ స్ప్రెడ్ అయినాయి. అట్లాగనమాట. బ్రాంచెస్ వల్ల, ట్రంక్స్ వల్ల ఉపయోగం ఏంటో మనకు తెలియాలి. లీవ్స్ ఏం చేస్తే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అండ్ ఇది సన్లైట్ అబ్జర్వ్ చేయడం వల్ల ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి. లీవ్స్ చాలా ఇంపార్టెంట్ ట్రీకి. ఓకేనా? కొన్ని చెప్పాను కదా, మనకి మ్యాక్సిమం ప్లాంట్స్కి ఫ్లవర్సే ఉంటాయి, ట్రీస్కి ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. సమ్ ట్రీస్ గ్రో ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్ లైక్ మ్యాంగోస్, యాపిల్స్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. చూడండి, మ్యాంగో కానీ యాపిల్స్ కానీ ఇలా ట్రీస్ గ్రోత్ అవుతూ ఉంటాయి. దానికి ఫ్లవర్స్ ఉంటాయి, దానికి ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ ఎందుకు యూజ్? మనకి ఫుడ్గా యూజ్ అవుతాయి, మళ్ళీ మనకి విటమిన్స్ వస్తాయి, ప్రోటీన్స్ వస్తాయి, ఇవన్నీ. ఫ్లవర్స్ ఏంటి? బ్యూటిఫుల్ అరౌండ్ ది వరల్డ్. ఓకేనా? వై ట్రీస్ ఆర్ ఇంపార్టెంట్? అసలు ట్రీస్ ఎందుకు ఇంపార్టెంట్?
మెయిన్ ఏంటంటే పిల్లలకి చెప్పాలి అసలు ట్రీస్ మనకి ఎందుకు ఉపయోగపడుతున్నాయి, దానివల్ల యూసేజెస్ ఏంటి, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ప్రతి టాపిక్ అవైతే క్లియర్గా చెప్పండి. ది ట్రీస్ గివ్స్ అస్ ఏ ఫ్రూట్స్ టు ఈట్, షేడ్ టు కూల్ డౌన్. ట్రీస్ అన్నవి ఫ్రూట్స్ ఇస్తాయి, దానివల్ల మనం ఫుడ్ అన్నది తింటాం. వెజిటేబుల్స్ ఇస్తాయి, తింటాం. దానివల్ల మనకి బోల్డ్ అన్ని పోషకాహారాలు ఉంటాయి, లైక్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవన్నీ వస్తాయి అన్నమాట ట్రీస్ ద్వారానే. అండ్ మనకి ఏంటంటే సమ్మర్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఏం వెళ్ళినా సరే మనం షాడో దగ్గరే కదా నిలబడతాం, ట్రీ షాడో దగ్గర. అదేంటంటే మనకి కొంచెం టెంపరేచర్ అనేది కూల్ చేస్తుంది అనమాట. అండ్ హెల్ప్ అస్ టు బ్రీత్ టు మేకింగ్ ది ఎయిర్ క్లీన్. అదేంటంటే మనకి బ్రీతింగ్ ఫ్రెష్ ఎయిర్ అన్నది మనకి ఇస్తుంది, దానివల్ల మనం బ్రీతింగ్ అన్నది తీసుకుంటాం అనమాట. ట్రీస్ వల్ల ఇంపార్టెంట్ అర్థమైంది కదా. ఎగ్జాంపుల్స్ ఏంటి, యాపిల్ ట్రీ, మ్యాంగో ట్రీ, కోకోనట్ ట్రీ. ఓకేనా. హౌ టు గ్రో ఏ ట్రీ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా, నేను ప్లాంట్స్ ఎలా గ్రో చేయాలి అండ్ అదే విధంగా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. హౌ టు గ్రో ఏ ట్రీ, ఫస్ట్ వాట్ యు నీడ్, సీడ్స్, స్మాల్ ప్లాంట్. ఇప్పుడు ట్రీస్ ఉన్నాయనుకో, ట్రీస్ పెంచాలంటే కొన్ని ప్లాంట్స్ ద్వారానే వస్తాయి, కొన్ని వాటికైతే సీడ్స్ వేయాలి. ప్లాంట్స్కి ఎప్పుడు సీడ్స్ వేయాలి, కానీ ట్రీస్కి ఎప్పుడు స్మాల్ ప్లాంట్స్ కానీ సీడ్స్ కానీ వేయాలి. ప్లాంట్స్ ఉంటాయి కదా మన స్మాల్ ప్లాంట్, లైక్ ఇప్పుడు మనకి తులసి మొక్క కావాలంటే దాన్ని స్మాల్ ప్లాంట్ తీసుకోవాలి. ఆ స్మాల్ ప్లాంట్ తీసుకొని తులసి మొక్కని వేయాలి. అలాగే కొన్నిటికి సీడ్స్ కావాలి, కొన్నిటికి స్మాల్ ప్లాంట్స్ కావాలి. సాయిల్ కావాలి, వాటర్ కావాలి, సన్లైట్ కావాలి, అండ్ కేర్ కూడా కావాలి. మెయిన్ ఏదన్నా గ్రోత్ అవ్వాలన్నా ప్రతి దానికి కేర్ కావాలి. మీరు ఇప్పుడు ఈ టాపిక్ వినడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఈ టాపిక్ అన్నది అర్థం చేసుకోగలరు. ఇంట్రెస్ట్ లేదే మీరు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. సో అట్లాగే ఒకటి ఎదగాలన్నా, ఒక మనిషి ఎదగాలన్నా, ఒక ట్రీ ఎదగాలన్నా దానికంటూ కేర్ అన్నది ఖచ్చితంగా కావాలి. ఓకేనా. స్టెప్ టు గ్రో ఏ ట్రీ. స్టెప్ 1 ప్లాంట్ ది సీడ్స్. అంటే మనం సీడ్స్ కానీ లేదంటే స్మాల్ ప్లాంట్ అన్నాను కదా, ఆ ప్లాంట్ కానీ వేసి సాయిల్లో పెట్టి ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత కవర్ చేసేయాలి. ఇప్పుడు సాయిల్ వేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కవర్ చేసేయాలి. తర్వాత స్టెప్ 3 వాటర్ ది ట్రీస్. వాటర్ వేయాలి ట్రీకి. స్టెప్ 4 మేక్ షూర్ ఇట్ గెట్ సన్లైట్. ఖచ్చితంగా సన్లైట్ అన్నది ఖచ్చితంగా కావాలి. ఓకేనా. తర్వాత స్టెప్ 5 ఏంటంటే రోజు అబ్జర్వ్ చేయాలి, రోజు వాటర్ వేయాలి. దీనివల్ల ట్రీస్కి ప్లాంట్స్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అన్నది అవ్వడం జరుగుతుంది. మీకు అర్థమైంది కదా ట్రీస్ కోసం, ప్లాంట్స్ కోసం. ప్లాంట్స్ ఎంత ఇంపార్టెంటో, ప్లాంట్స్ ద్వారానే ట్రీస్ అన్నది వస్తాయి. ఓకేనా. ట్రీస్ ఎప్పుడు లాంగ్ టైం ఉంటుంది, ప్లాంట్స్ లాంగ్ టైం ఉండదు. పిల్లలకి మాత్రం గార్డెన్కి అయితే తీసుకెళ్ళండి, లేదా నర్సరీకి అయితే తీసుకెళ్ళండి. దానివల్ల పిల్లల బ్రెయిన్ అన్నది చాలా డెవలప్ అవుతుంది. ఓకే కదా. మీరు ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకొని పిక్చర్ వైజ్ చూపిస్తూ పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా. చూసారు కదండి వీడియో, నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లాంట్స్ ఏంటి, ట్రీస్ ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటి, విత్ డయాగ్రామ్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఆ పార్ట్ ఎక్కడుందో తెలుస్తుంది, దానివల్ల ఉపయోగం ఏంటో తెలుస్తుంది అన్నది క్లియర్గా అర్థమవుతుంది. నేను ప్లాంట్స్ ఎలా వేయాలో కూడా చెప్పాను, ట్రీస్ ఎలా వేయాలో. అది మాత్రం ఎస్పెషల్లీ పిల్లలతో మాత్రమే చేయించండి. ఏదన్నా సరే, లైక్ మీకు ఇంట్లో టమాటో ఉందనుకో, టమాటో సీడ్స్ తీసుకున్నా దానన్నా ట్రై చేయండి. సాయిల్ లేకుండా ఎక్కడ ఉండదు కదా, దాంతో అన్న ట్రై చేయండి. ఆ సీడ్స్ అంటే ఏంటో తెలుస్తుంది, స్మాల్ ప్లాంట్ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతిదీ వాళ్ళకి ప్రాక్టికల్గా చేయించండి. చేయించడం వల్ల వాళ్ళ బ్రెయిన్ చాలా డెవలప్ అవుతుంది. అందుకనే స్టార్టింగ్ నుండి చివరి వరకు నేను ప్రతిదీ కాన్సెప్ట్ పిల్లలకి అర్థమయ్యే విధంగానే చెప్పేలాగా, ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే డైరెక్ట్గా మీరు ఇన్వాల్వ్ అయ్యే విధంగానే నేను చెప్పిస్తున్నాను. సో అది ఎప్పటికీ మర్చిపోరు. సో ఈ టాపిక్లో కూడా మీరు ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ లేదు అనుకుంటే కనుక ఏదన్నా సరే, ఒక టమాటో సీడ్స్ కానీ ఇంకా లెమన్ సీడ్స్ కానీ ఏదో ఒకటి, ప్లాంట్ వచ్చినా రాపైనా సెకండరీ, ఫస్ట్ అయితే స్టార్టింగ్ ప్రాసెస్ అయితే వాళ్ళతో చేయించండి. సాయిల్లో సీడ్స్ పెట్టాలి, వాటర్ వేయాలి, అది గ్రోత్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ప్రతిదీ సాటర్డే కానీ సండేస్ కానీ ఏదైనా ఫ్రీ టైంలో ప్రతి ఒక్కరు కూడా
గార్డెన్కి తీసుకెళ్ళండి, లేదా నర్సరీకి తీసుకెళ్ళండి. పిల్లలకి కూడా నేచర్ కోసం క్లియర్గా వాళ్ళకి కాన్సెప్ట్ అన్నది అర్థమవుతుంది. అందుకనే ఇదే కాదు, నేను ఏ టాపిక్ చెప్పినా సరే ప్రాక్టికల్గానే చేయించండి. అర్థమైంది కదా ఈరోజు వీడియో? ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అన్నది క్లియర్గా అయితే చెప్పాను. ఇంకేస్ ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను ఒకవేళ అదే కాకపోయినా నెక్స్ట్ ఏ టాపిక్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేస్తే నేను ఫర్దర్గా వెళ్తాను. ఓకేనా? ఈరోజు టాపిక్ అయితే ఇదేంటి, రేపు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇదేంటి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.